గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక చరిత్రలో మిగిలిపోయే ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాము. చల్లని తెల్లని ప్రకృతి, అందమైన మంచు కొండల మధ్య చీనాబ్ నదీ సెలయేళ్ల చప్పుళ్లతో పచ్చని ప్రకృతి అందాలు ఉన్న మన కాశ్మీర్ను, మన భారతదేశంలో ఉండే మన జమ్మూ అండ్ కాశ్మీర్ని చూడటానికి దేశం నలువైపులా నుంచి బిజినెస్ మ్యాగ్నెట్స్, ఆర్మీ డిఫెన్స్ వాళ్ళు అండ్ కొంత రకరకాల వాళ్ళు అందరూ మన కాశ్మీర్ని చూడటానికి వచ్చిన వాళ్ళు శ్రీనగర్కి 90 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న బేస్రన్ వ్యాలీలో ఆ అందాలను వీక్షిస్తూ జస్ట్ స్నాక్స్ బ్రేక్స్ తిందామనేసి అలా ఒక షాప్ దగ్గర వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. అట్ ద టైం దూరం నుంచి కాల్పుల చప్పుళ్ళు వినిపించిన తర్వాత బట్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ మినిట్స్ టైంలోనే ఒక 5 మంది టెర్రరిస్టులు ఆ ఏరియాలోకి ఎంటర్ అయ్యి దాదాపు 30-40 మంది భారతీయ ప్రయాణికులు ఉన్న వాళ్ళని అటాక్ చేసేసి, అందులోనూ హిందువులా ముస్లిమ్స్లా అని కన్ఫర్మ్ చేసుకొని ఓన్లీ హిందువులను మాత్రమే షూట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఆ టైంలో కొందరు లేడీస్ మా హస్బెండ్ని చంపేశారు కదా, మా పసుపు కుంకుమాలు తీసేశారు కదా, మమ్మల్ని కూడా చంపేయండి అంటే మేము మిమ్మల్ని చంపము, మీరు వెళ్ళి మీ మోదీ గారికి చెప్పుకోండి అనేసి అన్నారు. సో ఇక్కడ ఈ 3 పాయింట్స్లో ఏంటంటే వాళ్ళు ఇండియన్స్ని, వాళ్ళు హిందువులని ముస్లిమ్స్ని కేటగరైజ్ చేయడానికి మనకు హిందువులు ముస్లిమ్స్ ఫైటింగ్ చేసుకోవాలి, మత కల్లోలాలను సృష్టించడానికి ఒక పాయింట్, ప్లస్ అట్ ద సేమ్ టైం మన ఇండియన్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు సౌదీ అరేబియా ట్రిప్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ కూడా మన ఇండియాలో ఉన్నారు. సో జేడి వ్యాన్స్ దృష్టిలో ఏమవుతుందంటే ఈ ఇండియాలో ఎప్పుడు ఇలాగే అల్లర్లు జరుగుతూ ఉంటాయి, సో వీ షుడ్ నాట్ ఇన్వెస్ట్ ఎనీవేర్ విత్ ఇన్ ద ఇండియా అనే ఒపీనియన్. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సౌదీ అరేబియాలో ఉన్న మన మోదీ గారు బీహార్ దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ అండ్ హిందీలో స్పీచ్ ఇచ్చారు. ఏమని అంటే వీ విల్ ఐడెంటిఫై దేమ్ అండ్ మీ అంతు చూస్తాము అని హిందీ అండ్ ఇంగ్లీష్లో కలగలిపి చెప్పారు. విచ్ మీన్స్ ఇటు టెర్రరిస్టులకు చెప్పుతూనే మమ్మల్ని, మా దేశాన్ని టచ్ చేసినందుకు ఏ కంట్రీకైనా వాళ్ళకు బుద్ధి చెప్తాము అనే రూట్లో మన మోదీ గారు 2 కంట్రీస్ మధ్యలో ఉన్న నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ సింధు వాటర్ని పాకిస్తాన్కి బంద్ చేశారు. సో ఆ మూమెంట్లో యాక్చువల్లీ పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు రావాలా, లేదంటే సెంట్రల్ వాటర్ మినిస్ట్రీ వాళ్ళు రావాలి. కానీ లష్కర్-ఏ తోయిబా హెడ్ హఫీజ్ సయీద్ ఆయన లైన్లోకి వచ్చి మోదీ గారు మీరు సింధు నది వాటర్ బంద్ చేస్తే ఆ ప్లేసులో మీ రక్తాన్ని పారిస్తాము అని అన్నారు. అండ్ మీరు సింధు నది వాటర్ని బంద్ చేస్తే మీ శ్వాసను కూడా మేము బంద్ చేస్తాము అనేసి వార్నింగ్లు ఇచ్చారు. సో ఇక్కడే మనకు క్లియర్గా అర్థమవుతుంది పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదుల్ని వాళ్ళను పెంచి పోషిస్తున్నారు, వాళ్ళిద్దరూ కనెక్షన్లో ఉన్నారు అనేసి. ఓకే, మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. బట్ ఏది ఏమైనా మన మోదీ గారు అంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఆలోచించి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అనేసి 29th ఏప్రిల్న ఒక బిగ్ క్యాబినెట్ మీటింగ్ ని అరేంజ్ చేశారు. సో ఇక్కడ మన క్యాబినెట్ మీటింగ్ లో సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ అనిల్ చౌహాన్ గారు అండ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు అండ్ అజిత్ దోవల్ గురించి నెక్స్ట్ కమింగ్ మినిట్స్ లో చెప్తాను. అండ్ అలాగే ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ డిఫెన్స్, సో ఈ 3 సెక్టార్స్ లో ఉన్న హెడ్ అండ్ ఆల్సో యునైటెడ్ నేషన్స్ లో ఉన్న మన ఇండియన్ కంట్రీ మెంబర్ యుపి నరేష్ గారు, వీళ్ళందరూ ఒక సమావేశం క్యాబినెట్ మీటింగ్ అరేంజ్ చేసేసుకొని నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ యాక్షన్ పాయింట్స్ వీటన్ని ఇండియాలో ఉండే పాకిస్తాన్ వాళ్ళని, ఎయిదర్ ఆఫ్ స్టూడెంట్స్ అవని, రీసెర్చ్ వాళ్ళు అవని, బిజినెస్ పర్సన్స్ అవని, ఎవరైనా సరే ఉన్న వాళ్ళని కూడా మీ రీసెర్చ్ ఏమి వద్దు మాకు, మీరు ఇమ్మీడియట్ గా మా దేశం వదిలి వెళ్ళిపోండి. క్యాబినెట్ మీటింగ్ లో మన అజిత్ దోవల్ గురించి ఒక నిమిషం చెప్పుకోవాలి అంటే ఆయన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇనిషియల్, అండ్ హీ వాజ్ IPS అండ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, అండ్ దెన్ రీసెంట్ గా
1996 ఆ సమయంలో పాకిస్తాన్లో 6 to 7 years అండర్ కవర్ ఆపరేషన్ లో భాగంగా పాకిస్తాన్ లోనే ఉన్నాడు అనమాట. అండ్ మోర్ ఓవర్ వన్స్ హీ కమ్స్ టు ద ఇండియా 2009 లో ఆయన రిజైన్ చేసి రిటైర్ అయ్యారు. అండ్ దెన్ 2014 లో అగైన్ ఒక చిన్న అండర్ కవర్ ఆపరేషన్ ఏదో గర్ల్స్ ప్రొటెక్షన్ గురించి అవసరమైంది. సో ఆ సమయంలో మళ్ళీ ఆయనను గవర్నమెంట్ పిలిచింది. బట్ 2019 లో మోదీ గవర్నమెంట్ రీఅపాయింట్ చేసేసుకుంది. సో ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ ని అండ్ ఆ ఇంటెలిజెంట్ ఇన్ బిట్వీన్ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1st మే నుంచి 2nd మే వరకు మన దగ్గర ఉన్న లైక్ వెపన్స్ ని, మిసైల్స్ ని, డ్రోన్స్ ని వాటన్నిటిని మాక్ డ్రిల్ లాగా చెక్ చేస్తూ ఉన్నారనమాట. వాటన్నిటిని ఒక పర్టికులర్ ప్లేస్ కి తీసుకురావడం, వాటన్నిటిని కొంచెం చెకింగ్స్ చేయటం అలా చేస్తూ, అలాగే మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళకు కూడా ఒక కమ్యూనికేషన్ ఇచ్చారు. ఏమని అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం we may face urgency and war and emergency alert situation, so we should be ready. సో ఆ టైంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే రిపోర్టు ఒక సర్క్యులర్ మన ఇండియన్ గవర్నమెంట్ సర్క్యుల్ చేసింది. ఓకే, అండ్ దెన్ సో ఈ మాక్ డ్రిల్ సమయంలో వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ అండ్ డ్రోన్స్ ఏంటివి, మన దగ్గర ఉన్న మిసైల్స్ అండ్ డ్రోన్స్ ఏంటివి ఒకసారి చూద్దాం. సో వాళ్ళ దగ్గర మహా అంటే JF-17, HK-19 అండ్ RF-16 అనే మన అండ్ మోర్ ఓవర్ కొన్ని చైనా వాళ్ళు ఇచ్చిన మిసైల్స్ కూడా ఉన్నాయి. బట్ మన దగ్గర చూసుకుంటే ప్లీజ్ సీ ద చార్ట్ విచ్ ఈస్ డిస్ప్లేయింగ్ ఓవర్ దేర్. సో అక్కడ కంపేర్ చేసుకుంటే మన దగ్గర బ్రహ్మోస్ ఉన్నాయి, తేజాస్ ఉన్నాయి, ఆకాష్ ఉన్నాయి, అగ్ని ఉన్నాయి, అండ్ దెన్ సుదర్శన్ చక్ర ఉన్నాయి. సో దెర్ ఆర్ మెనీ మోర్ మిసైల్స్ అండ్ పవర్ఫుల్ డ్రోన్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో వీటన్నిటిని జస్ట్ వీఆర్ చెకింగ్ అండ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనము చాలా బెటర్ పొజిషన్ లో ఉన్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్ అండ్ ఈ మాక్ డ్రిల్స్ సమయంలో ఓకే నథింగ్ విల్ హ్యాపెన్స్ యాజ్ ఆఫ్ నో అట్ దిస్ మూమెంట్ లో ఏమి జరగదు అని రిలాక్స్డ్ మూమెంట్ గా ఉన్న సమయంలో పాకిస్తాన్ గవర్నమెంట్ పాకిస్తాన్ వాళ్ళు అందరూ ప్రశాంతంగా పడుకున్న సమయంలో మే 7th 1:30 AM అర్ధరాత్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్, ఆర్మీ వీళ్ళు ముగ్గురు అట్ ఏ టైం పక్కడ్బందీగా ప్లాన్ చేసి కుంభస్థలాన్ని కొట్టినట్టు పాకిస్తాన్ మరియు POKలో ఉన్న 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ ని ధ్వంసం చేసేసి ఆల్మోస్ట్ 200 మెంబర్స్ టెర్రరిస్ట్ ని 22 minutes లో లేపేశారు. సో దట్ ఆపరేషన్ కాల్ ఇట్ యాజ్ ఆపరేషన్ సింధూర్. సో ఈ ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారు అంటే April 22న మనం భారతీయ మహిళల పసుపు కుంకుమలను తీసేశారు కాబట్టి ఆ పసుపు కుంకుమలనే ఇప్పుడు వీర తిలకంగా దిద్ది ఆపరేషన్ సింధూర్గా నేమ్ పెట్టి, ప్లస్ వాళ్ళు అక్కడ ఏం చేశారు 22nd వాళ్ళు ఏం చేశారు, హిందువులని ముస్లిమ్స్ని డివైడ్ చేసి ఓన్లీ హిందువులని చంపేశారు కదా. బట్ ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే హిందూ వ్యోమిక గారిని, ముస్లిం సోఫియా ఖురేషి గారిని, వీళ్ళు మిలిటరీ కల్నల్స్, ఓకే, అఫీషియల్ ఆర్మీ చీఫ్స్, ఓకే. సో వీళ్ళని లైక్ ఒక హిందూని, ముస్లిమ్స్ని వీళ్ళ అధికారంలో నాయకత్వంలో నడిపించి దట్టు అక్కడ మహిళలకు మాత్రమే అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా మనము మహిళల నాయకత్వంతోనే పాకిస్తాన్కి ఎదురు దెబ్బ చూపించామన్నమాట. సో ఈ 2 పాయింట్స్ మిస్టర్ మోదీ గారు ఒక స్పీచ్ ఇచ్చారు బయటకు వచ్చేసి. ఏమన్నారు అంటే ఈ ఆపరేషన్ విజయము అక్కడ అన్యాయం జరిగిన ప్లస్ మన దేశంలో ఉన్న ప్రతి మహిళకి అంకితం చేశారు. ఎందుకంటే మన మహిళా నాయకత్వంలోనే జరిపించారు, వాళ్ళతోనే చేపించారు కాబట్టి. అండ్ రెండోది ఏమన్నారంటే ఏ కంట్రీ అయినా మా జోలికి వస్తే కొంచెం స్లో అయినా సరే కొట్టి చూపిస్తాము, కుంభస్థలాన్ని కొట్టి చూపిస్తాము అని ప్రూవ్ చేశారు అగైన్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మీరు ఎవరైనా అణుబాంబుల గురించి వాటి గురించి భయపెట్టాలి అనుకుంటే మేము భయపడే రకం కాదు. బట్ మన ఇండియన్ మిలిటరీ లైక్ ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీ వాళ్ళందరినీ బాగా కొనియాడారు, అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు ఫుల్ పవర్స్ ఇచ్చేసి ఎక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను, మీరు అటాక్ చేసేసేయండి అని ఫుల్ పవర్స్ ఇచ్చి వాళ్ళని పర్ఫార్మెన్స్ చేపించేశారు. సో ఒకసారి ఒక ఎంప్లాయీకి, ఒకసారి ఒక సిపాయికి ఫుల్ పవర్స్ ఇస్తే ఏ రేంజ్లో ఎగ్జిక్యూట్ చేయగలడు ఈ ఆపరేషన్ సింధూర్ మనకు ఒక ఉదాహరణగా చెప్పుకోదలసిన సంఘటన. సో ఈ ఆపరేషన్ సింధూర్లో ఇంకొక చిన్న పాయింట్ మనం ఏం చెప్పాలంటే S-400 సుదర్శన చక్ర. సో యాక్చువల్లీ 2019లో
మనము ఇండియన్ గవర్నమెంట్ రష్యన్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకుందనమాట. వీ వాంట్ టు పర్చేస్ 4 S-400 మిసైల్స్ అట్ ద వెన్ ఎవర్ వి సిచ్యువేషన్ రిక్వైర్డ్ అనేసి. సో S-400 గురించి ఒక బేసిక్ పాయింట్స్ చెప్పాలంటే ఇట్ ఈస్ అ సుదర్శన చక్ర. యాజ్ యూ కెన్ సీ ఇట్ ఇన్ ద ఇమేజ్, పిక్చర్లో చూపించినట్లు 4 సైడ్స్ నుంచి 30 కిలోమీటర్స్ హయ్యర్, 400 కిలోమీటర్స్ గ్రౌండ్, 100 మీటర్స్ లోయర్ లెవెల్ నుంచి ఈ సరౌండింగ్స్లో ఎక్కడ ఒక చిన్న యాక్టివిటీ జరిగినా, ఒక చిన్న మూమెంట్ కనిపించినా అలాంటి మూమెంట్స్ అండ్ యాక్టివిటీస్ని 160 యాక్టివిటీస్ని ఫైండ్ అవుట్ అట్ ఎ టైం చేయగలదు. ప్లస్ 70 యాక్టివిటీస్కి ఎన్కౌంటర్ ఇవ్వగలదు. అది కూడా విత్ 17,000 km/h స్పీడ్తో. ఆ రేంజ్ స్పీడ్లో బుల్లెట్స్ని, మిసైల్స్ని ఆపోజిట్ వాళ్ళ మీద వేసేయగలిగిన కెపాసిటీ ఉన్న S-400 ఉన్నంత కాలం మనకు భయమే లేదు. రియల్గా చెప్పాలి అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో యూజువల్గా వేరే కంట్రీస్లో ఎవరైనా వార్ జరిగితే ఆ పర్టికులర్ గవర్నమెంట్ అండ్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అండ్ పేలిన సంఘటనలు వీడియోలో చూస్తూ ఉంటారు. ప్లస్ ఎస్పెషల్లీ ఇండియన్ ప్రజలు ఇబ్బంది పడతారు. కానీ మన ఇండియన్ గవర్నమెంట్ బార్డర్ దాటి కూడా ఎవ్వరే కానీ లోపలికి రాకుండా ఆపింది అంటే మన S-400 సాహసం అనే చెప్పుకోవాలి. దాన్ని